హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ స్టఫ్డ్ ఓక్రా. సో ఓక్రా అంటే బెండకాయ అండి. బెండకాయలో మనం స్టఫింగ్ చేసుకుని కర్రీ ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న బెండకాయలు, నూనె, ఉప్పు, జీలకర్ర, కారం, పసుపు, ధనియాల పొడి. ఇక్కడ నేను 1/2 కప్ శనగపిండి తీసుకున్నానండి. అలాగే తురిమిన కొబ్బరి, బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నా దగ్గర ఇన్స్టెంట్గా కొబ్బరి లేక ఆ రోజు పీలర్తో చేశానండి. సో కొబ్బరి చెక్క తీసుకొని పీలర్తో నేను చేసిన విధంగా చేస్తే మనకి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు కొబ్బరి వస్తుందండి, బాగా సన్నగా వస్తుంది. సో ఇది ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే అలా ట్రై చేసి చూడండి. సో ఇక్కడ నేను మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఆ 3 కలిపి మిక్సీ చేసుకుంటున్నానండి. సో ఇవి డ్రైగా చేసుకున్నవే, నేనేం రోస్ట్ చేయలేదు వాటిని, పచ్చివి మనం 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. సో తీసుకుని పక్కన పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము. సో ఉల్లిపాయ కొంచెం మెత్తబడేదాకా దాన్ని మనం వేయించుకొని అందులోకి ఇప్పుడు నేను కొంచెం సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ, అలాగే చిటికెడు పసుపు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ అలా వేసుకోండి. సో ఇక్కడ జీరా పొడి కూడా వేస్తున్నానండి నేను, అంటే కొంతమంది ఎక్కువ నేను మసాలాలో ఆల్రెడీ వేసానని మీకు జీరా పొడి చెప్పలేదు. సో మీకు జీరా పొడి కూడా కావాలంటే వేసుకోవచ్చు. సో వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఏదైతే ఉందో అది మొత్తం వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు తురిమిన కొబ్బరి వేసుకోవాలి. సో ఈ కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే. ఎండు కొబ్బరి కూడా మనం మిక్సీలో వేస్తే మనకి పౌడర్లా అవుతుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. వేసి మూత పెట్టుకుని దాన్ని కాసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. సో ఇప్పుడు అలా వేగిన దాంట్లో మనం 1/2 కప్పు శనగపిండి వేసి ఆ శనగపిండి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓక్రా బెండకాయలను తీసుకొని దాని మధ్యలో ఇలాగా నిలువుగా కట్ చేసుకోవాలి. మరీ చివరి దాకా కోయకూడదండి, జస్ట్ మనం మిడిల్ పార్ట్ ఒకటి ఓపెన్ అయ్యేలా కట్ చేసుకోవాలి స్టఫింగ్ కోసం. సో ఇలా అన్ని బెండకాయలను కోసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మీరు చూస్తే తెలుస్తుంది, ఎడ్జ్ దాకా అయితే కట్ చేయకండి. సో ఇప్పుడు స్టఫింగ్ తీసుకొని మనం వేళ్లతో నొక్కుంటూ బెండకాయల్లో స్టఫ్ చేసుకుంటే లోపలికి బాగా వెళ్తుందండి. సో నెమ్మదిగా మరీ విడిపోకుండా కొంచెం కొంచెం చేసుకుంటూ నొక్కుంటూ దాన్ని స్టఫ్ చేసుకోవాలి. లేదంటే మనం ఎక్కువ బలం పెడితే బెండకాయ ఇలా రెండిటి కింద విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెమ్మదిగా స్టఫ్ చేసుకోవాలి దాన్ని ఫింగర్స్తో నొక్కుంటూ. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. బెండకాయలతో మనం ఫ్రై, పులుసులు ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటాం, బట్ ఈ స్టఫ్డ్ కర్రీ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ నేను స్టఫింగ్ అన్నీ చేసేసాను. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుందాము. సో ఈ రెసిపీ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెడితే మనకి బెండకాయ మాడిపోయి లోపల స్టఫింగ్ ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కుక్ చేసుకుందాము. సో ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకోవాలి.
మీరు ఏదైనా ఒకదాంతో చేయగలిగితే సరే, లేకపోతే అంటే నాలా ఇప్పుడు స్పూన్ తీసుకొని రెండిటితో దాన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes మగ్గించుకుందాము. మీరు చూడొచ్చు ఇప్పుడు అయిపోయింది రెసిపీ, మొత్తం వేగిపోయింది. సో ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Take care. Bye bye.